ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. తెప్పల ఢిల్లీరావు అనేటటువంటి ఒక వ్యక్తి, ఉద్దానంకు సంబంధించినటువంటి వ్యక్తి 2-2.5 నెలల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందారు. అందరికీ తెలిసింది, అంటే పేపర్లో కూడా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. దీనిపైన ఉద్దానంలో పెద్ద చర్చ జరిగింది. మరి ఆ రోజు పోస్ట్ మార్టం చేసిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. ఆ రోజే పోలీసులు చెప్పారు, ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి విచారణ చేసి మీకు వివరాలు వెల్లడిస్తాము, సహకరించండి. వాళ్ళ మిసెస్ కమలమ్మ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంటాడు. ఆవిడ ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. మా ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి అనుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఒక 3-4 సార్లు మన డిఎస్పీ గారికి వందల సంఖ్యలో, 10ల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఉద్దానం వాసులంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. డిఎస్పీ గారు 2 రోజులు టైం ఇవ్వండి, క్లీన్ చేస్తాం, లేకపోతే వారం రోజులకు టైం ఇవ్వండి, మీకు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా రాజకీయాలకు ఆస్కారం లేకుండా, ప్లీజ్ మార్క్ మై వర్డ్, గతంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా ఆరోపణలు చేసేవారు. ఏ స్థాయిలో ఆరోపణలు చేసేవారంటే, ఎక్కడ ఏం జరిగినా సరే మా ప్రోత్బలంతో జరిగిందని కూడా కాదు, మేమే చేస్తాం అన్నట్టుగా ఆరోపణలు చేస్తాం. మేము అలాంటి దానికి మేము ఆస్కారం ఇవ్వడం, రాజకీయాలు చేయకూడదని చాలా మౌనంగా పోలీసులతో సమయానికి సంప్రదిస్తూ, మరి అలాగే ఫ్యామిలీని సంప్రదిస్తూ, ఉద్దానం పెద్దలు, ప్రజా సంఘాలతో కూడా మాట్లాడుతూ వెయిట్ చేయటం జరిగింది. ఎప్పటికీ కూడా వాస్తవాలు వెల్లడించినటువంటి పరిస్థితి కారణంగా ఈరోజు ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీ గారితో మాట్లాడారు. అంటే ఉద్దానంలో ఒక మనిషి చనిపోతుంది, అర్థం కాని రీతిలో చనిపోతుంది, అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతాను. వాస్తవాలు వెల్లడించమంటున్నాను. ఇదిగో ఫలానా సంతోష్ కుమార్ చంపేశాడను, లేకపోతే ఫలానా వ్యక్తి చంపేశాడను మేము అడగడంలో, ఎలా చనిపోయాడో మీరు చెప్పండి ముందు మాకు. అది నిజంగా అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మేము కూడా నిజ నిర్ధారణ చేసుకుంటాం. మీరు ఏవి చెప్పకుండా మీరు ఇలా స్టేషన్కి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదంటే, అంటే మేము ఇంకా అలాగా ఊరుకోవాలి? ఉద్దానం గొంతు మూగపోవాల్సిందేనా? ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన పిలిచి ఎఫ్ఐఆర్లు వేసేస్తారు. ఎవరైనా ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చి నా మీద ఇప్పటికీ 3 ఎఫ్ఐఆర్లు వేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు నేను ఏం క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నానో నాకే అసలు అర్థం అవడం లేదు. వాస్తవాలు వెల్లడించమని అడుగుతా ఉన్నా. మీకేమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? వాస్తవాలు వెల్లడించకుండా పోలీసులను ఎవరినైనా ఒత్తిడి చేస్తున్నారా, నియంత్రిస్తున్నారా? ఇదే విషయం మీరు చర్చ జరుగుతుంది ఉద్దానంలో. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితి ఉంటే 2.5 నెలల ఒక వ్యక్తి ఎలా చనిపోయాడని చెప్పడానికి మా పోలీసుల వ్యవహారం ఎలా ఉందంటే, ఎవడెవడు అక్కడ ఫ్లెక్సీ సింపేశారండి మాది అనుకుని కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి తెలుగుదేశం పార్టీ నాయకుడు, వెంటనే సీఏ అక్కడికి వెళ్ళిపోయి అదేదో దేశ సమస్యలాగా, అంతర్జాతీయ సమస్యలాగా ఎవరు చింపేశారని చెప్పి చుట్టుపక్కల అడగడం, అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏంటున్నాయి అడగడం, సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేస్తారు. ఇది ఎవరో ఒక ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య లేక వాళ్ళ నాయకులు వాళ్ళే చింపుకునే దానికి అది అందరికీ తెలుసు. అక్కడ అటు అని చెప్పి సీఏ వెరిఫికేషన్.
ఓ వైసీపీ సర్పంచ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ షాపు కాల్చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే సీసీ ఫుటేజ్లో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటే దాన్ని వెరిఫై చేయండి అంటే ఆ సీసీ ఫుటేజ్ని వెరిఫై చేయండి. పోలీసుల విచారణ ఎలా ఉందో మీకు చెప్తాను. ఎవరో మనం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, మా పెన్షన్ ఇవ్వకుండా లైన్లో 2 గంటలు నిలబెట్టారు, ముసలిదాన్ని కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 20,000 ఖర్చు అయినాయి, మేము చచ్చిపోతే ఎవడు బాధ్యత అనుకుని ఆవిడంటే ఆ పోస్ట్ పెట్టినందుకు ఆవిడ మీద కేసు, పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు 2 గంటలు నిలబెట్టారు అనే దాని మీద విచారణ. మా పలాసలో మద్యం బాటిల్ మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి అందరూ కోడెక్కి వస్తుంటే అసలు మద్యం బాటిల్ మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నారా లేదనే దాని మీద విచారణ ఉండదు. ఆ మాట అన్నందుకు వాళ్ళు తీసుకొచ్చి విచారణ చేస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితి, ఇంత ఒత్తిళ్ళు, ఇంతలాగా పనిచేయటం అన్నటువంటిది నేను ఎప్పుడు చూడలేదు. మేము ప్రభుత్వం రన్ చేసాం, మేము అడ్మినిస్ట్రేషన్ చేసాం. మా ప్రభుత్వంలో మా మీదే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందంటే ఇరుపక్షాల మీద కేసులు కడతారు. కనీసం ఆ పరిస్థితి కూడా లేదు. ఎవడొకడు కొడతాడు, వీడు చెయ్యిరుగుతుంది, వీడు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, ఎమ్మెల్సీ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయ్యేది. కానీ ఆడు వచ్చి పెట్టిన కౌంటర్ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ పడిపోతుంది, దాని మీద చెయ్యిరిపోయిన రోడ్డు కూడా విచారణ పిలుస్తారు. మొన్న మామిడిపల్లి ఇదే జరిగింది. పోలీసుల్ని పునరాలోచించుకోమని చెప్తా ఉన్నాం.